అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ 96 విందాం. తమ గత జన్మ తెలుసుకున్న హర్ష శ్రావ్యలు ఆశ్చర్యంగా, ఆనందంగా, బాధగా అలా అన్ని భావాలు కలగలిపి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అయితే హర్ష తన గ్రంథం చదువుతున్నప్పుడే తనకు కొద్దిగా ఆ సంఘటన కళ్ళ ముందు మెదులుతుండడంతో అతని తల బరువెక్కిపోతున్నా కూడా శ్రావ్యకు సంస్కృతం చదవడం రాదని, సూర్యోదయం అయ్యేలోపు తాము ఖచ్చితంగా తమ గత జన్మ మొత్తం చదివేయాలి కాబట్టి తనకి ఎంత కష్టంగా ఉన్నా కూడా అది బయటకు చూపించకుండా ఓర్చుకుంటూ చాలా కష్టంగా చదువుతున్నాడు హర్ష. గత జన్మలో తన శ్రావ్య ఎంత నరకం అనుభవించుంటుందో అర్థమై ఆమె కళ్ళలోకి చూస్తున్న హర్షకు ఇంకా ఏవో జ్ఞాపకాలు మెదులుతుంటే ఇక తట్టుకోవడం తన వల్ల కాక 2 చేతులతో తలపట్టుకుని హా అంటూ అరుస్తూ అలా కూర్చుని వెనక్కి వాలిపోయాడు. దానితో శ్రావ్య, ఏమండి ఏమండి ఏమైందండి మీకు, ఏమండి లేవండి అంటూ అతను లేపడానికి ఎంత ప్రయత్నిస్తున్నా కూడా అతను లేవకపోవడంతో శ్రావ్య ఏడుస్తూ భయంగా చుట్టూ చూస్తోంది. అప్పుడు తనకు అక్కడ ఉన్న కోనేరు కనపడి వెంటనే అక్కడికి వెళ్ళి తన చీరకుంగా నీటిలో ముంచి హర్ష దగ్గరికి వచ్చి అతని ముఖంపై పిండింది. దానితో హర్ష లైట్గా కళ్ళు తెరుస్తుండడంతో శ్రావ్య అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది. ఆ వెంటనే తనకి ఇందాక తను బయటకు వెళ్ళినప్పుడు కొద్దిగా వెలుగు రావడం గుర్తొచ్చి సూర్యోదయం అవ్వబోతోందని అర్థమై వెంటనే తను లేచి తాము తీసుకొచ్చిన గ్రంథాలను వాసుకి చెప్పినట్టుగా వాటిని యథాస్థానంలో పెట్టేసి ఆ గర్భగుడిలో ఉన్న రహస్య ద్వారం మూసేసి వెంటనే హర్ష దగ్గరకు వచ్చి కొద్దిగా లేవడానికి ట్రై చేస్తున్న హర్షను అతి కష్టంగా పైకి లేపి అతని చేతిని తన భుజంపై వేసుకుని అతి కష్టంగా తను నడిపిస్తోంది. కానీ తన పర్సనాలిటీకి తాను హర్షని 2 అడుగులు కూడా వేయించలేకపోతుంటే ఇంకోవైపు సూర్యుడు పైకి వచ్చేస్తున్నాడు. అది చూసిన శ్రావ్యకు గుండాగినంత పనవ్వగా కళ్ళు మూసుకుని మనసులోనే బోడాశంకర సహాయం చేయి తండ్రి అని వేడుకుంటోంది కన్నీరు పెట్టుకుంటూ. ఆ మరుక్షణమే ఎవరో తన నుండి హర్షను తీసుకున్నట్టుగా అనిపించడంతో కళ్ళు తెరిచిన శ్రావ్య ఎదురుగా ఉన్న చాణక్యం చూసి ఆశ్చర్యపోగా, శ్రావ్య కమ్ ఫాస్ట్, సన్ రైజ్ అయిపోతోంది, కమ్ అని చాణక్య అనడంతో వెంటనే శ్రావ్య తేరుకుని ముందుకు కదిలింది. చాణక్య కూడా హర్షను తీసుకుని బయటకు వచ్చి వెనక్కి తిరిగి చూడగా ఆ గుడి మాయమైపోయింది. దాంతో శ్రావ్య కళ్ళు మూసుకుని తన గుండెలపై చేయి వేసుకుని తన గుండె ధర తగ్గించుకుంటూ ఉంటే చాణక్య శ్రావ్య వైపు చూసి సైడ్ స్మైల్ ఇచ్చి తాను ఇక్కడికి ఎలా వచ్చిందో గుర్తు తెచ్చుకుంటున్నాడు. ఆ ఊరిలోనే ఒక కొండ గుహలో తన గురూజీతో పూజలో కూర్చున్న చాణక్య హర్ష వాళ్ళు గతం తెలుసుకుంటున్నప్పుడు హర్ష కథ చదువుతున్నప్పుడే గతం గుర్తుకొచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి వారు ఆ గ్రంథం చదువుతున్నప్పుడే ఆ గురూజీ పూజ చేస్తూ ఉంటే ఇక్కడ చాణక్య కూడా వాడితో పాటు మొత్తం గతం తలుచుకున్నాడు. హర్ష గతం గుర్తొచ్చినా కూడా తన ముఖం మాత్రం గుర్తు రాకూడదని, కాబట్టి పూజలు అలా కళ్ళు మూసుకుని గతం తలుచుకున్న చాణక్య కళ్ళు తెరవగానే తన గురూజీ నవ్వుతూ, ఇక నీకు ఏ భయం లేదు చాణక్య, మన పూజ ఫలించింది. ఇక హర్ష శ్రావ్యలకు గతం గుర్తొచ్చినా కూడా నీ ముఖం మాత్రం అస్సలు గుర్తురాదని చెప్పడంతో ధన్యవాదాలు గురూజీ అని చాణక్య చెప్పి దండం పెట్టి, ఇక మీరు నేను ఏర్పాటు చేసిన ఇంటికి వెళ్ళిపోండి గురూజీ, నేను కూడా త్వరగా ఇంటికి వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ ఏంటనేది చూస్తానని చెప్పి తను డ్రెస్ చేంజ్ చేసుకుని బయటకు వచ్చి అప్పటికే సూర్యుడు ఉదయిస్తూ ఉండడంతో శ్రావ్య వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారనుకుని తన కారు తీసుకుని గుడివైపు నుండి ఇంటికి వెళ్తూ ఉండగా ఆ గుడికి కాస్త దూరంలో, అంటే చాణక్య వెళ్తున్న రూట్లోనే అక్కడే పార్క్ చేస్తున్న హర్ష కారు అతనికి కనపడి వెంటనే తన కార్ని సడన్ బ్రేక్ వేసి ఆ కార్ని చూస్తూ హో నో అనుకుని వెంటనే తన కార్ని గుడివైపు పరుగులు పెట్టించాడు. కారు గుడి ముందు ఆపి వెంటనే కారు దిగి లోపలికి వెళ్ళి చూసిన చాణక్యకు స్పృహలో లేని హర్షను మోస్తున్న శ్రావ్య కనపడి తనకి సిచ్యువేషన్ అర్థమై ముందుకు వెళ్ళి కళ్ళు మూసుకుని దండం పెట్టుకున్న శ్రావ్య నుండి హర్షను తీసుకున్నాడు చాణక్య. అదంతా గుర్తు తెచ్చుకున్న చాణక్య ఇంకా భయంగా కళ్ళు మూసుకునే ఉన్న శ్రావ్యను చూస్తూ, శ్రావ్య ఆర్ యు ఆల్ రైట్ అని అడిగాడు. అందుకు శ్రావ్య కళ్ళు తెరిచి, హా చాణక్య గారు ఇప్పుడు పర్లేదు, సమయానికి ఆ శివయ్య పంపిన దూతలా వచ్చి మమ్మల్ని కాపాడారు, అందుకు మీ చాలా చాలా థ్యాంక్స్ అనడంతో చాణక్య తన మనసులో, నువ్వు నా ప్రాణం శ్రావ్య, అలానే వీడు నా కాదు మన అవసరం, అలాంటి మిమ్మల్ని నేనెలా కాపాడుకోకుండా ఉంటాననుకుని సరే శ్రావ్య కమ్ అని పిలిచి హర్షను తీసుకెళ్ళి తన కార్ బ్యాక్ సీట్లో కూర్చోబెట్టడంతో శ్రావ్య వెళ్ళి హర్ష పక్కన కూర్చుని అతని తలను తన ఒళ్ళో పెట్టుకుని, చాణక్య గారు
త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఏమైందో తెలియదు కానీ ఈయన మా గత జన్మంతా చదివిన తర్వాత ఇలా కళ్ళు తిరిగి పడిపోయారు. నాకు చాలా భయంగా ఉంది. ప్లీజ్ త్వరగా తీసుకెళ్ళండి అండంతో సరే సరే అని చెప్పి చాణక్య వెంటనే కార్ స్టార్ట్ చేసి చాలా స్పీడ్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. అక్కడ హర్షని అడ్మిట్ చేశాక అతను చెక్ చేసిన డాక్టర్ స్ట్రెస్ ఎక్కువైపోయి అలా పడిపోయారని, భయపడాల్సింది ఏం లేదని, కొంతసేపట్లో మెలకు వస్తుందని చెప్పడంతో శ్రావ్య మనసులోనే శివయ్య కృతజ్ఞతలు చెప్పుకొని హర్ష దగ్గరికి వెళ్ళి అతని పక్కన కూర్చుని ప్రేమగా అతని తల నిమురుతూ అతని తలపై ముద్దు పెట్టుకుంది. అదంతా చూస్తున్న చాణక్య శ్రావ్య వైపే ప్రేమగా చూస్తూ, నీ ప్రేమ నాకు ఎప్పటికీ దక్కుతుంది శ్రావ్య. నీ ప్రేమ కోసం 3 జన్మలుగా ఎదురు చూస్తున్నాను. కానీ నీ ప్రేమ మాత్రం నాకు దక్కడం లేదు. నాకు నీ దేహం కన్నా ఎక్కువగా నీ ప్రేమే కావాలి శ్రావ్య. నీ ప్రేమ అనంతం. ఆ ప్రేమ సాగరంలో నేను ఎప్పుడు మునిగి కొట్టుకుపోతానా అని ఎదురు చూడని రోజంటూ లేదు. నాకు నీలో నీ దేహం 40% మాత్రమే అయితే నీ ప్రేమ మాత్రం 60% కావాలి. అందుకే గత 2 జన్మల్లో నేను నీకు నా ప్రేమను చెప్పినా కూడా నీవు అంగీకరించకపోవడంతో నిన్ను బలవంతం చేస్తేనైనా నా వైపు తిరుగుతావు అనుకున్నాను తప్ప నేనేదో కామంతో కొట్టుకుపోయేలా చేయలేదు. నువ్వంటే నాకు ఎంత ప్రేమ లేకపోతే ముందు జన్మలో నాకు పెళ్ళై వైఫ్ ఉండి ఒక మగాడిగా నాలో కోరికలు కలుగుతున్నా కూడా నిన్ను తప్ప మరో ఆడదాన్ని ముట్టుకోకూడదని ముందు జన్మ మొత్తం ఒక బ్రహ్మచారిలా ఉండి నీకోసం తపస్సు చేసి మరి వరాలు పొంది చనిపోయాను. నువ్వు అనుకోవచ్చు, అంత ప్రేమ ఉంటే ఈ జన్మలోనూ అలానే మొదటి జన్మలోనూ చాలామంది అమ్మాయిలతో నాకు అఫైర్ ఎలా ఉంది అని. బట్ మొదటి జన్మలో కానీ ఈ జన్మలో కానీ నేను నిన్ను చూడకముందు వరకే నాకు అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయి. కానీ వన్స్ నిన్ను చూశాక ఈ 2 జన్మలో నేను ఏ అమ్మాయిని అలా చూడలేదు, ముట్టుకోలేదు కూడా. బట్ ఆ చరిత వేసిన స్టూపిడ్ ప్లాన్ వలన, అది కలిపిన డ్రగ్ వలన నేను దాంతో ఇంటిమేట్ అవ్వాల్సి వచ్చింది. అంతేకాని కావాలని కాదు. ఇప్పటి జనరేషన్లో కూడా తన వైఫ్కి కానీ తాను లవ్ చేసిన అమ్మాయికి కానీ వేరే వాళ్ళతో ఫిజికల్ రిలేషన్ ఉందని తెలిస్తే వాళ్ళని వెంటనే ఎవరైనా వదిలేస్తారు. బట్ నేను ఆ కాలంలోనే నువ్వు హర్ష ఒకటే పేరని తెలిసినా కూడా నీపై ఉన్న ప్రేమను చంపేసుకోకుండా ముందు ఎంతైతే నేను ప్రేమించానో ఆ తర్వాత కూడా అంతే ప్రేమించాను నిన్ను. దీన్ని బట్టి నీకు అర్థమవ్వాలి నాకు నీ శరీరం కన్నా నీ ప్రేమే ముఖ్యమని. కాకపోతే ముందు జన్మలో నీవు నా ప్రేమను మాత్రమే ఇస్తాను కానీ నా శరీరాన్ని మాత్రం నీకు ఇవ్వనని అన్నావు. దానికి నేనెలా ఒప్పుకుంటా అనుకున్నావు బంగారం? చెప్పాగా నాకు నీ ప్రేమ 60% అయితే నీ శరీరం మాత్రం 40% కావాలని. అలాంటిది నీ అందం చూస్తూ నిన్ను ముట్టుకోకుండా మడికట్టుకుని ఎలా కూర్చోగలను అనుకున్నావు? అందుకే నీవు అలా అడిగినప్పుడు నేను నీకు సమాధానం చెప్పలేకపోయాను. అలానే ఒకవేళ ఏదైనా జరిగి నీ అందం చెదిరిపోయినా నిన్ను మాత్రం నేను అస్సలు వదులుకోను. అంత ఇష్టం నువ్వంటే నాకు. ఈ ప్రపంచంలో ఎవరూ కూడా మరొకరిని ఇంతగా ప్రేమించరేమో. కానీ ఇంత ప్రేమిస్తున్న నా ప్రేమ మాత్రం నీకు అస్సలు కనపడడం లేదు. ముందు జన్మలో అంటే ఆ హర్ష నాకన్నా ముందుగా నేను ప్రేమించేసి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి నా ప్రేమ నీకు ఎక్కడం లేదేమో అనుకునేవాడిని. బట్ ఎప్పుడైతే ఆ పండితుడు వచ్చి మన మొదటి జన్మ గురించి చెప్పాడో అప్పుడే నాకు అర్థమైంది. మొదటి జన్మలో ఈ హర్షగాడు పుట్టకపోయినా కూడా నువ్వు నా ప్రేమను నిరాకరించావంటే అప్పుడే నీ మనసు గ్రహించేసి ఉంటుంది నీ తోడైన హర్ష జన్మలో పుట్టలేదని. దాన్ని బట్టే నాకు అర్థమైంది నీ మనసులో, నీ తనువులో, నీ అణువణువులో హర్షగాడు నిండిపోవడంతో నీకు నా ప్రేమ తెలుస్తున్నా కూడా నీవు నన్ను అంగీకరించడం లేదని. అందుకే ముందు జన్మలో ఆ శివయ్య నన్ను 3 వరాలు కోరుకోమండంతో నేను ఆ హర్షను చంపేసిన వెంటనే నీ మెదడు కానీ, నీ మనసు కానీ, నీ శరీరం కానీ, నీ రక్త కణాలు కానీ అన్నీ కూడా ఆ హర్షగాడిని వాడి ఉనికిని పూర్తిగా మర్చిపోవాలని. సో నాకు దక్కిన ఈ వరం ప్రకారం ఆ మహాకార్యం పూర్తయిన వెంటనే ఆ హర్షగాడిని చంపేస్తాను. దానితో నువ్వు ఆ హర్షగాడిని పూర్తిగా మర్చిపోతావు. ఆ తర్వాత నీవు సులభంగా నా ప్రేమలో పడిపోతావు. ఆ అమృతం తాగి మనమిద్దరం గత 2 జన్మలుగా మిస్ అయిన ప్రేమనంతా ఈ జన్మలో అంతకన్నా ఎక్కువగా జీవించి అనుభవిస్తాం అనుకున్నాడు చాణక్య. ఇంతలో శ్రావ్య, అవును చాణక్య గారు, మీరు ఆ టైంకి అక్కడేం చేస్తున్నారు? మేము ప్రమాదంలో ఉన్నట్టు మీకెలా తెలిసింది అని అడిగింది. దాంతో చాణక్య తేరుకుంటూ, శ్రావ్య, యాక్చువల్గా నిన్న ఈవినింగ్ నేను కొంచెం వర్క్ ఉండి హైదరాబాద్ వెళ్ళాను. వర్క్ ఫినిష్ అయ్యి వెంటనే రిటర్న్ అయ్యి నా కార్లో ఊళ్ళోకి వస్తున్న నేను దారిలో మీ వెహికల్ చూసి కారు ఇంకా అక్కడే ఉందంటే మీరు ఇంకా గుళ్ళోనే ఉన్నారని అర్థమై అప్పటికే సన్ రైజ్ అవుతున్నా కూడా మీరు ఇంకా రాకపోవడంతో సుశీల పెద్దమ్మ చెప్పినట్టుగా హర్ష గత జన్మ స్మృతులు గుర్తొచ్చి
ఏమైనా కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడని అనిపించి వెంటనే లోపలికి వచ్చి చూసిన నాకు నేను అనుకున్నదే జరిగిందని అర్థమైంది అన్నాడు చాణక్య. అది విన్న శ్రావ్య హో అవునా అంటూ ఇంతలో తనకి ఏదో గుర్తొచ్చి, అవును నేను గురించి మీరు ఇంట్లో వాళ్ళకని చెప్పేలేదు కదా, అనవసరంగా కంగారు పడతారు అండంతో, మనం చెప్పకపోయినా వాళ్ళకి తెలియకుండా ఉంటుందా శ్రావ్య, అందుకే వాళ్ళకి కాల్ చేసి జరిగిందంతా చెప్పి హర్ష ఇప్పుడు బాగానే ఉన్నాడని ఒక హాఫ్ అన్ అవర్లో ఇంటికి స్టార్ట్ అవుతామని చెప్పాను అన్నాడు చాణక్య. అందుకు శ్రావ్య చిన్నగా నవ్వి, మంచి పని చేశారు. అవును చాణక్య గారు, మీరేం తిన్నట్టుగా లేరు కదా, లోపు క్యాంటీన్కి వెళ్ళి ఏదో ఒకటి తినేసిరండి అనడంతో, శ్రావ్య ఎందుకు నాకు మరీ అంత రెస్పెక్ట్ ఇస్తూ గారు అని అంటున్నావు, ప్రణయాన్ని నేను ఎలా పిలుస్తావో నన్ను కూడా అలానే పిలవచ్చు కదా అన్నాడు చాణక్య. అట్లీస్ట్ శ్రావ్యతో బావని పిలిపించుకుని కాస్త సంతృప్తి చెందుదామని. దాంతో శ్రావ్య, అయ్యో చాణక్య గారు అలా అని కాదు, అంటే మీరు ఆయన వయసు వారే కదా, అంటే మీరు ఆయన కంటే పెద్దవారో చిన్నవారో తెలియకుండా అలా ఎలా పిలవను అని అంది శ్రావ్య. అందుకు చాణక్య, శ్రావ్య ఎలానో నువ్వు మొన్న హర్షను అర్జునుడిగా నన్ను భీముడిగా ఫిక్స్ అయిపోయావు కదా, సో దాన్ని బట్టి ప్రొసీడ్ అయిపో అని చాణక్య అండంతో శ్రావ్య చిన్నగా నవ్వి, సారీ చాణక్య గారు, ఆ రోజు నేను కావాలని అలా అనలేదు అండంతో, ఇట్స్ ఓకే శ్రావ్య, నేను నిన్ను క్షమించాలంటే నేను చెప్పినట్టుగా నువ్వు నన్ను నేను చెప్పినట్టుగా పిలవాలండంతో శ్రావ్య సరే అని బావగారు అంటుండగానే హర్ష శ్రావ్య చేయి పట్టుకోవడంతో శ్రావ్య వెంటనే హర్ష వైపు తిరిగిపోయి లైట్గా కళ్ళు తెరుస్తున్న హర్షను చూసి, ఏమండి ఏమండి కళ్ళు తెరవండి, నన్ను చూడండి అంది ఆనందంగా. హర్ష కళ్ళు తెరిచి శ్రావ్యను చూస్తూ ఆమె చేతిని తీసుకుని ముద్దు పెట్టుకుని చిన్నగా నవ్వాడు. దాంతో శ్రావ్య కూడా ఆనందంగా నవ్వుతూ, ఇప్పుడు ఎలా ఉంది మీకు అని అడిగింది. హర్ష లేచి కూర్చుంటూ బెటర్ అంటూ తమ ఎదురుగా ఉన్న చాణక్యం చూసి ప్రశ్నార్థకంగా చూడడంతో శ్రావ్య జరిగింది మొత్తం చెప్పింది. అందుకు హర్ష, హో సరే ఇక పదండి, ఇంట్లో అందరూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు అండంతో ముగ్గురు కలిసి ఇంటికి స్టార్ట్ అయ్యారు. ఉదయం 5 గంటలకే నిద్రలేచిన ఇంట్లో వాళ్ళందరూ ఫ్రెష్ అయ్యి కిందకొచ్చి హర్ష వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. టైం గడుస్తుంటే వాళ్ళ స్టోరీ ఏంటో తెలుసుకోవాలని ఈగర్గా వెయిట్ చేస్తున్న శ్వేత, ఆంటీ హర్ష గారు వాళ్ళు ఇంకా రావడం లేదేంటి అంటూ కంగారు పడిపోతుంటే అక్కడే ఉన్న చరిత, హే ఎందుకలా కింద మీద పడిపోయి ఓ కాలు తొక్కేసుకుంటున్నా, వాళ్ళు వచ్చేవాళ్ళు ఇక్కడికే వస్తారు కదా, ఎక్కడికి పారిపోరు కదా అని చిరాకు పడింది. అంత పొద్దున్నే లేవాల్సి వచ్చిందని చిరాకులో. దాంతో సుశీల గారు చరిత అండంతో చరిత ఇంకేమనకుండా నోరు మూసేసింది. శ్వేత తన మనసులో చరితను బండబూతులు తిట్టుకుంది. టైం 7 అయిపోయినా కూడా హర్ష వాళ్ళు ఇంకా రాకపోవడంతో సుశీల గారు, ఏమండి వీళ్ళు ఇంకా రాలేదేంటండి, ఒకవేళ నాకు అన్నయ్య కథమేమైనా గుర్తొచ్చి తనకి ఏమైనా అంటూ కంగారు పడుతుంటే విజయ్ గారు, సుశీల నువ్వు కంగారు పడుకు, నేను వెళ్ళి చూస్తానులే అని చెప్పి ఆయన వెళ్ళబోతుంటే ఇంతలో చాణక్య విజయ్ గారికి కాల్ చేసి జరిగిందంతా చెప్పాడు. అది విన్న విజయ్ గారు, అవునా ఇంతకీ చిన్నాకి ఎలా ఉంది, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను ఉండు అండంతో చాణక్య, వద్దులే బాబాయ్, ఒక హాఫ్ అన్ అవర్లో మేమే స్టార్ట్ అవుతాం, ఇక మీరు రాకండి అండంతో విజయ్ గారు సరే అని కాల్ కట్ చేసి సుశీల గారికి విషయం చెప్పారు. అది విన్న సుశీల గారు, నేను అనుకుంటూనే ఉన్నాను ఇలాంటిది ఏదో జరిగే ఉంటుందని, నన్ను వెంటనే నాకు అన్నయ్య దగ్గర తీసుకెళ్ళండి అండంతో విజయ్ గారు, అబ్బా సుశీల వాడు జస్ట్ కళ్ళు తిరిగి పడిపోయాడు అంతే, ఇంకేం కాలేదు వాడికి, అండ్ ఇంకో హాఫ్ అన్ అవర్లో వాళ్లే బయలుదేరుతా ఉన్నారు, సో నువ్వు ఇంకా కంగారు పడకు అండంతో సుశీలగా సరే అని చెప్పి అక్కడే కూర్చుని వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. అలా అందరూ హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని హర్ష వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో చరిత తన మనసులో హర్ష ఎలా ఉన్నాడో ఏంటో అనుకుంటూ, అయినా ఏంటి వీళ్ళ ట్రాజడీలు ఫ్యాంటసీలు, అందరూ చదువుకున్న వాళ్లే కదా, అయినా కూడా ఇంత ఫూలిష్గా గత జన్మ మహాకార్యం అంటూ ఇవన్నీ నమ్ముతున్నారేంటి, హర్షకు తన గత జన్మ గుర్తొచ్చి కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి, అంత నాన్సెన్స్ కాకపోతే, నిన్న జరిగిందే రేపు గుర్తుండడం లేదు ఎవరికి ఇక్కడ, అలాంటిది వాళ్ళ గత జన్మ ఉందంట, అది వాళ్ళకు గుర్తొచ్చిందంట, అంత ట్రాష్ కాకపోతే అనుకుంటూ తనకి సడన్గా గుడి గుర్తొచ్చి, అవును సుశీల అంటే అన్నారు కదా, ఆ గుడి కేవలం వారి వంశస్థులకు మాత్రమే కనపడుతుందని, వారి వంశస్థులంటే ఆ వంశంలో పుట్టిన వాళ్ళు అండ్ వాళ్ళని పెళ్లి చేసుకున్న వారని అర్థం, అలా చూస్తే చాణక్య అసలు నా మెళ్ళో తాళి కట్టనే లేదు కదా, మరి అలాంటప్పుడు ఆ గుడి నాకెలా కనపడింది అనుకుంటూ ఆలోచిస్తుంటే ఈలోపు చరిత వైపు చూసిన సుశీల గారికి కూడా ఏదో గుర్తొచ్చి, అవును చరిత
నేను నీతో మన వంశస్థులకు మాత్రమే గుడి కనపడుతుందని చెప్పాను కదా. అంటే దాని అర్థం నువ్వు చాణక్యను పెళ్లి చేసుకున్నంత మాత్రాన నీకు అర్హత వచ్చేస్తుందని కాదు. ఆ వంశం రక్తమైన చాణక్యతో నువ్వు ఏకమైన తర్వాతే నీకు పూర్తిగా హక్కు వస్తుంది. అంటే దాని అర్థం మీరు ఒకరినొకరు అర్థం చేసుకుని మీ బంధాన్ని యాక్సెప్ట్ చేస్తూ మీ లైఫ్ని స్టార్ట్ చేసేశారా అని అడిగారు ఆనందంగా. దాంతో దెబ్బకు చరిత అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టిన చాణక్య ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇప్పుడు తాము కలిసిపోయామని అర్థమై ఎక్కడ ఇంట్లోంచి తమరు పంపించేస్తారేమన్న భయంతో సుశీల గారు అడిగిన ప్రశ్నకు చరిత బిత్తరపోగా, చాణక్య మాత్రం ఎక్కడ అవునని ఒప్పుకుంటే వాళ్ళ ఇంటికి పంపించేస్తారో ఏమోనని టెన్షన్ పడుతున్నాడు. ఇంతలో సుశీల గారు గుమ్మం వైపు చూసి వెంటనే కన్నయ్య అనుకుంటూ హర్ష దగ్గరికి వెళ్ళిపోయి అతని ముఖాన్ని తడుముతూ, ఇప్పుడు నీకు ఎలా ఉంది కన్నయ్య అని అడిగారు. సుశీల గారు అలా డైవర్ట్ అయిపోవడంతో చరిత చాణక్యలు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. హర్ష భుజాలను పట్టుకుంటూ, మా 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 నేను బాగానే ఉన్నాను, కానీ ఇక నువ్వు టెన్షన్ పడకు, నేను జస్ట్ స్ట్రెస్ ఎక్కువై పడిపోయాను అంతే అన్నాడు హర్ష. దాంతో సుశీల గారు కాస్త ఊరట పొందగా, మా ఇందాక చరితనేదో అడుగుతున్నట్టున్నావు అంటూ ఆ టాపిక్ రైజ్ చేయడంతో మళ్ళీ చరిత చాణక్యుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. దాంతో శ్రావ్య మాట్లాడుతూ, అదేనండి అత్తయ్య గారు ఏమంటున్నారంటే, పెదమావయ్య గారు అదే శంకర్ మహాదేవ్ మావయ్య గారు అత్తయ్య గారికి ఇచ్చిన టాస్క్ కంప్లీట్ అయిపోయిందని అంటున్నారు, అంతే కదా అత్తయ్య అంటూ చరిత వైపు చూసి సైడ్ స్మైల్ ఇచ్చింది. అవును శ్రావ్య, చరిత గుడిని చూడగలిగిందంటే తను చాణక్య తమ లైఫ్ స్టార్ట్ చేసేశారని అర్థమైంది. చరితను అదే అడుగుతున్నారు, మనకెందుకు చెప్పలేదా అని అన్నారు సుశీల గారు. దాంతో శ్రావ్య, చెప్పడానికి సిగ్గుపడి ఉంటారులే అత్తయ్య, ఇక పెద్దత్తయ్య వాళ్ళకి కాల్ చేసి తమ కొడుకు కోడలు తీసుకెళ్ళమని చెప్పండి. మొన్న వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చేసారని, వీళ్ళిద్దరూ తమ బంధాన్ని యాక్సెప్ట్ చేసేంత వరకు ఇక్కడే ఉంచమని అడిగారని చెప్పారు కదా. ఇక ఇద్దరూ ఎలానో కలిసిపోయారు కాబట్టి ఇక వాళ్ళకి కబురు పెట్టండి. అసలే కొత్తగా పెళ్ళైన కొడుకు కోడల్ని పెళ్ళై ఒక్కరోజు కూడా ఇంట్లో పెట్టుకోకుండా పంపించేశారు. వాళ్ళకు కూడా కొన్ని ముచ్చట్లుంటాయి కదా అండంతో చరిత శ్రావ్యను మనసులోనే 1,00,000 బూతులు తిట్టుకుంటోంది. దాంతో చాణక్య ఆమె వైపు చంపేసేలా చూడడంతో చరిత, ఇప్పుడు నాకు వస్తున్న కోపానికి మీ ప్రియురాలుగాని తిట్టుకోకుండా ఉండలేకపోతున్నాను సార్, కావాలంటే తర్వాత నాకు పనిష్మెంట్ ఇచ్చుకోండి, కానీ ఇప్పుడు మాత్రం నన్ను ఆపాలని చూడకండి అని మనసులోనే చాణక్య కన్వే చేయడంతో చాణక్య, ఇప్పుడు దీని గోల కన్నా మేము ఇంట్లో నుంచి వెళ్లకుండా ఉండడానికి ఏం చేయాలో ఆలోచించాలనుకుంటూ ఉన్నాడు అసహనంగా. శ్రావ్య మాటలకు సుశీల గారు మాట్లాడుతూ, ఇంకో 4 రోజుల వరకు చరితకు వాళ్ళ అత్తగారింటికి వెళ్లే యోగం లేదులే శ్రావ్య, అలానే వాళ్లతో పాటు నువ్వు కూడా మన ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అండంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. సుశీల గారు ఎందుకు అలా అన్నారా అని అనుకుంటూ. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ అండి, చిన్న ఎపిసోడ్స్ ఇస్తున్నా అనుకుంటున్నారు కదా. చెప్పాను కదా మా ఇంటి పక్కన కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతోంది, చాలా సౌండ్స్ వస్తున్నాయని. చాలా ఇబ్బందిగా ఉంటుంది, పగలంతా అస్సలు రికార్డ్ చేయడం అవ్వడం లేదు. అందుకే నేను ఎర్లీ మార్నింగ్ 3కి రికార్డ్ చేస్తున్నాను. ఇంత ఎర్లీ మార్నింగ్ ఈ టైంలో ఈ 2 ఎపిసోడ్స్ రికార్డ్ చేయడమే చాలా టైం టేకింగ్. అలాంటిది మినిమం ఒక ఎపిసోడ్ 30 minutes పెట్టాలంటే ఇంకా నా వల్ల కాదు. అందుకే మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.